నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువకు ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి అధికారులు పార్టీ నాయకులతో కలిసి రెండో కారు సాగునీరు విడుదల చేశారు. గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీరు వదిలారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నారని, కావలి కాలువ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని రైతులకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. రైతులు అధైర్యపడకుండా నారుమడులు వేసుకోవాలన్నారు. రైతులకు యూరియా కొరత ఏమీ లేదని, అన్నదాతలు పంటలు పండించి సుభిక్షంగా ఉండాలని కోరారు. నీళ్ల పర్యవేక్షణలో నిరంతరం కూడా నిఘాని పెంచుకుంటూ ఎక్కడ కూడా వాటర్ని వేస్ట్ చేయకుండా సోమశిల అధికారుల పర్యవేక్షణలో ఈరోజు 58 టీఎంసీల నీళ్లను సోమశిలలో భద్రపరిచినందుకు సోమశిల అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా రైతులకి కొదవలేనటువంటి జిల్లా, అన్నదాతలకు కొదవలేనటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. నిరంతరం కూడా కష్టాన్ని నమ్ముకున్న జిల్లా నెల్లూరు జిల్లా. రైతాంగం నిరంతరం కూడా పంటలు పండించి వేల మందికి, లక్షలాది మందికి అన్నాన్ని అందిస్తున్నటువంటి నెల్లూరు రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటి కారు కింద దాదాపు 4,70,000 ఎకరాలలో వరి నారుమళ్ళు వేయటం, పంటలు కూడా ఈ రోజున సుభిక్షంగా పండటం. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది, రాజు ఆరోగ్యవంతుడైతే ఆ సమాజం బాగుంటుందనేది సనాతన ధర్మం. ఈరోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైన నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, బీజేపీ అధినేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్ప బలం, నలుగురు 4 పిల్లల్లాగా నిలబడి మన ప్రాంతాన్ని కాపుగాస్తున్న విధానం, ప్రకృతి పులకింతల మధ్య మన ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవటం, డ్యాములు నిండుకుండల్లాగా నిండటం, గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరగటం. ఈరోజు ధర్మిళ మన ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా నీళ్లు లేకుండా, ఇబ్బందులు లేకుండా రైతాంగానికి అందించి, 1 ఆరుతడి పంటలు కానీ, 2 వరి నారుమళ్ళు కానీ, హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలు కూడా ఈ సంవత్సరం అన్ని పంటలు కూడా సుభిక్షంగా పండాయి.